నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. నిత్యం ఏదో ఓ వివాదంలో ఉండే హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో తాజాగా మరో కాంట్రవర్సీ హాట్ టాపిక్ అయింది. నిమ్స్ డైరెక్టర్గా కె మనోహర్ను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు ఈ నియామకంపై విమర్శలు వస్తున్నాయి. కారణం ఏంటి? నియామకం ఎందుకు వివాదం అవుతోంది? నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అందరికీ అర్థమయ్యే పేరు నిమ్స్. హైదరాబాద్లో ఉన్న అతిపెద్ద ఆసుపత్రి ఇది. ప్రతిష్టాత్మక వైద్యశాల. కానీ కీచులాటలు, గొడవలు, వివాదాలతో ఎప్పుడూ ప్రతికూల వార్తల్లోనే ఉంటోంది నిమ్స్. వారానికో కొత్త వివాదం తెరపైకి వస్తూనే ఉంటుంది. ఇక్కడున్నన్ని రాజకీయాలు, గ్రూపులు ఇంకెక్కడా ఉండవేమో అనిపిస్తుంది. ఇలాంటి ఘటనతో నిమ్స్ ప్రతిష్ట దిగజారుతూనే ఉంది. ఇప్పుడు మరో వివాదం మొదలైంది. నిమ్స్ డైరెక్టర్ నియామకం తాజా వివాదం. నిమ్స్ ప్రస్తుత డైరెక్టర్ పదవీకాలం కొద్ది రోజుల్లో ముగియనుంది. దీంతో ప్రభుత్వం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్గా ఉన్న మనోహర్ను డైరెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఇప్పుడు వివాదానికి కారణమవుతున్నాయి. సాధారణంగా డైరెక్టర్ నియమించాలంటే ముందు సెర్చ్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ పలు పేర్లను పరిశీలిస్తుంది. తర్వాత అర్హుల్లో కొన్ని పేర్లను ఫైనలైజ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తుంది. సెర్చ్ కమిటీ సిఫార్సుతో డైరెక్టర్ను నియమిస్తారు. ఇది సాధారణంగా ఉండే పద్ధతి. కానీ ప్రభుత్వం ఈ ప్రక్రియ లేకుండానే నేరుగా మనోహర్ను నిమ్స్కు డైరెక్టర్గా నియమించింది. సెర్చ్ కమిటీ లేకుండా డైరెక్టర్ నియమించడంపై నిమ్స్ ఆసుపత్రి వైద్యులు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆనవాయితీని పక్కన పెట్టి డైరెక్టర్ను ఎంపిక చేయడం ఏమిటన్న చర్చ సీనియర్ వైద్యుల్లో జరుగుతోంది. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపై నిమ్స్ వైద్యుల్లో అసంతృప్తి మొదలైంది. వాస్తవానికి నిమ్స్లో పనిచేసిన వారిలో ఎవరో ఒకరిని డైరెక్టర్గా నియమించడం ఎప్పటినుంచో పాటిస్తున్న సంప్రదాయం. కానీ ఈ విషయాన్ని ప్రభుత్వం విస్మరించడం పైన వైద్యులు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. తమలో ఒకరిని కాకుండా వరంగల్ ఎంజీఎంలో పనిచేస్తున్న మనోహర్ని హైదరాబాద్లో నిమ్స్ డైరెక్టర్గా నియమించడం ఏమిటని రగిలిపోతున్నారట వైద్యులు. ప్రజలకు సేవలందిస్తున్న ప్రతిష్టాత్మక వైద్యాలయం నిమ్స్. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా పనిచేసే సంస్థ ఇది. కానీ అనుకూలంగా ఉండేవారిని డైరెక్టర్లుగా నియమిస్తూ నిమ్స్కు రాజకీయ మకలి అంటిస్తున్నారు అన్నది ఇక్కడ వైద్యుల ఆరోపణ. ఇప్పుడు నిమ్స్ డైరెక్టర్ నియామకం విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది. కానీ వైద్యుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. మరి కొత్త డైరెక్టర్ బాధ్యతలు తీసుకునే వరకు ఎపిసోడ్లో ఎన్ని మలుపులు చూడాల్సి వస్తుందో అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.